నేపాల్లో ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న ఊహాగానాలకు తెరపడింది. తాత్కాలిక ప్రధానమంత్రిగా నేపాల్ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశీలా కర్కి పేరును ప్రకటించారు. పార్లమెంటును అధ్యక్షుడు రద్దు చేయడంతో తాత్కాలిక ప్రధానిగా జస్టిస్ కర్కి శుక్రవారం రాత్రి ప్రమాణం చేశారు. తాత్కాలిక ప్రధాని ఎంపికపై గురువారం నుంచి అధ్యక్షుడు ఇంకా జెన్జీ ప్రతినిధుల మధ్య సుదీర్ఘ చర్చలు కొనసాగాయి. అయితే సైనిక హెడ్ క్వార్టర్స్లో జరిగిన ఈ చర్చల్లో అధ్యక్షుడితో పాటు పలువురు ఆర్మీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అయితే తొలుత మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కీనే జెన్జీ ప్రతిపాదించింది. తర్వాత కాఠ్మాండు మేయర్ బలేంద్ర షా ఇంకా ఇతర పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ జెన్జీ ప్రతినిధులు శుక్రవారం అర్ధరాత్రిలోగా కొత్త ప్రధాని పేరు ప్రకటించకపోతే అధ్యక్ష భవనాన్ని పేల్చేస్తామని అల్టిమేటం జారీ చేశారు. దీంతో అధ్యక్షుడు ఇంకా ఆర్మీ దిగిరాక తప్పలేదు. జస్టిస్ కర్కి అభ్యర్థిత్వానికి వారు ఆమోదం తెలిపారు. టీచర్గా కెరీర్ ప్రారంభించిన జస్టిస్ సుశీల ఆ తర్వాత న్యాయ వ్యవస్థలో ప్రవేశించారు. 2016లో నేపాల్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా బాధ్యతలు చేపట్టారు. దాంతో నేపాల్ సుప్రీంకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా చరిత్ర సృష్టించారు. ప్రస్తుత జెన్జీ ఆందోళన ఉద్యమంలో కూడా ఆమె కీలక పాత్ర పోషించారు. అయితే ఇప్పుడు ఆ దేశ తాత్కాలిక ప్రధానమంత్రిగా పనిచేయబోతున్నారు. అయితే ఆమె తొలి మహిళా ప్రధానమంత్రి కావడం విశేషం.